గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రములోని మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగన్మాత నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములోని నమక భాగములు 4వ అనువాకములో 15 మంత్రముల ద్వారా విపుల భావాన్ని గ్రహించగలిగాము. 16వ మంత్రము నమో మృగయుభ్యస్వనిభ్యశ్చ వో నమః. నమో నమస్కారములు, నమః అంటే నమస్కారములు. మృగయు మృగములను వేటాడు వారి రూపంలోను, స్వనిభ్య కుక్కలకు తాళ్లను కట్టి ఆ తాళ్లను పట్టుకుని ఉన్న వారి యొక్క వారి రూపములలోను, వహ ఆ విధముగా ఉన్నటువంటి రుద్రునకు రుద్ర స్వరూపములు అయినటువంటి మీకు నమః నమస్కారములు అని ఈ మంత్రం యొక్క విపుల అర్థముగా మనం గ్రహించుకోవచ్చు. ఈ మంత్రము ద్వారా రుద్రస్వామి అడవులలో సంచరించి వేటాడుతూ ఉండేటువంటి వేటాడడమే ముఖ్య జీవనోపాధిగా చేసుకున్న వారి యొక్క రూపములను, సునకముల రూపములను ఉన్నటువంటి రుద్రునకు రుద్ర స్వరూపములను ఆ స్వరూపాలలో మనము దర్శించుకుంటూ వారికి నమస్కారములు తెలియజేసుకుంటున్నట్టుగా ఈ మంత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. మృగ అనే పదం మృగ్ అనగా అన్వేషణ అనే ధాతువు నుండి వచ్చింది. న్యాయముగా మృగము అనగానే మనము మామూలుగా తీసుకునే భాష జింకని మనము మృగము అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఈ మృగము అనేటువంటిది అనే పదం మృగ్ అనేటువంటి ధాతువు నుండి వస్తున్నట్టుగా ఆ ధాతువుకు అన్వేషణ అనే భావము ఉన్నది కాబట్టి ఇక్కడ అన్వేషణ అనే భావాన్ని మనము గ్రహించుకున్నట్టయితే, అన్వేషణ అంటే వెతకబడేది. ఈ వెతకబడేది ఏమిటవుతున్నది? మనస్సు, పరబ్రహ్మము, పరమాత్మ తత్వము, సత్యము, జీవుడు, వీటి యొక్క అన్వేషణ జరుగుతూ ఉంటుంది నిత్యము కూడా. మృగయువు అంటే వెతికేవాడు. ఈ వెతికేవాడిని ఏ విధంగా మనం గ్రహించుకోవచ్చు అనుకుంటే, సత్యాన్వేషి, ఋషి, ముని, ఈ వీరు ఎప్పుడూ కూడా వెతుకుతూ ఉంటారు. మృగయువు అంటే వెతికేవాడుగాను, మృగము అంటే వెతకబడేదిగాను మనం అర్థం తీసుకున్నప్పుడు, ఈ సత్యాన్వేషి లేక యోగి లేక ముని జీవుణ్ణి, పరబ్రహ్మ తత్వాన్ని, పరబ్రహ్మాన్ని కూడా నిత్యము అన్వేషిస్తూ ఉంటాడు అన్న భావంగా మనం అర్థం చేసుకుంటాం. సాయనాచార్యులు ఈ మంత్రానికి భాష్యము చెబుతూ అడవులలో సంచరించి వేటాడుతూ ఉండేటువంటి వారు
ఆ విధముగా వేటాడబడినటువంటి వాటిలోనూ కూడా రుద్రస్వామి ఉన్నారు అని తెలియజేస్తున్నారు. అంటే పవిత్రము అపవిత్రము, పవిత్రము నుండి అపవిత్రము దాకా సర్వము రుద్రస్వరూపాలే అన్నట్టుగా సాయనాచార్యులు ఈ మంత్రానికి భాష్యంగా తెలియజేసుకున్నారు. భట్ట భాస్కరుడు చెప్తూ వేట అనేటువంటిది హింస ప్రవృత్తిగాను హింసగాను మాత్రమే తీసుకోకూడదు. ఈ వేట అనేది ప్రకృతిలో సమతుల్యతను కాపాడుకోవడానికి చేసుకునేటువంటి ఒక ప్రక్రియగా మనం భావించుకోవాలి. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ వేట అనేది మనము గ్రహించుకుంటూ ఉంటాం. అంటే ఒక విధముగా ధర్మపూర్వకమైనటువంటి జీవనోపాధి యొక్క అన్వేషణ అనేటువంటిది శివస్వరూపముగాను రుద్రస్వరూపముగాను మనం గ్రహించుకోవచ్చు. అభినవ శంకరుని యొక్క భాష్యము ప్రకారం మృగము అంటే మనస్సు అని, వేటగాడు గురువు అని, శునకము వివేకము అని భాష్యం చెప్పారు. అంటే వివేకము అనేటువంటి శునకము మనస్సు అనేటువంటి మృగము దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తున్నది అన్న విధముగా ఈ మంత్రం యొక్క భాష్యాన్ని ఆయన తెలియజేశారు. ఈ మంత్రము ద్వారా సత్యాన్వేషణకు, ధర్మబద్ధమైనటువంటి జీవనోపాధికి మరియు సమస్త జీవరాశులలో నివసించేటువంటి ఆ పరమాత్మకు లేక రుద్రునకు నమస్కారములు అని ఈ మంత్రం ద్వారా తెలియజేసుకుంటున్నాం. నమో మృగయుభ్యస్పనిభ్యశ్చవో నమః అనేటువంటి ఈ మంత్రానికి భావముగా అడవులలో వేటాడుతూ ఉన్నటువంటి వారి యొక్క రూపంలో ఉన్నటువంటి వారికి, కుక్కలకు తాళ్ళు కట్టి ఆ తాళ్లను పట్టుకుని నియంత్రించేటువంటి వారి రూపంలో ఉన్నటువంటి వారికి, అడవులలో సరైన మార్గములోని నడిపించేటువంటి శునక రూపంలో ఉన్నటువంటి వారికి అయినటువంటి రుద్రులకు, రుద్ర స్వరూపాలకు నమస్కారము అనే భావం వస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.